నేటి ముఖ్యాంశాలు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. తాండూరు ఏడీఏ రుద్రమూర్తి హెచ్చరిక. పాఠశాలల పునఃప్రారంభం వరకు అమ్మ ఆదర్శ పనులు పూర్తి చేయాలి. తాండూరు ప్రత్యేక అధికారి వినయ్ కుమార్. ఓటమి గెలుపుకు నాంది. విద్యారత్న పర్యాద రామకృష్ణ. దేవాలయ భూముల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్. తాండూర్ బస్ స్టాప్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న చలివేంద్రం. సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, రైతులు లూజ్ విత్తనాలు, డేట్ అయిపోయిన విత్తనాలు, ప్యాకింగ్ లేని విత్తనాలు, ఎటువంటి ఆధారాలు బిల్లులు లేకుండా రైతులు కొనుగోలు చేయరాదని అన్నారు. రైతులను మోసం చేస్తే చూస్తూ ఉపేక్షించేది లేదని తాండూరు ఏడీఏ రుద్రమూర్తి హెచ్చరించారు. గుర్తింపు పొందిన దుకాణాలలోనే విత్తనాలు కొనాలని అన్నారు. కొన్న విత్తనాలను పంటకాలం పూర్తి అయ్యేంత వరకు బిల్లులను తమ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఇటీవల ఎక్మాయ్, మంతటి, యాలాల్ గ్రామాల్లో నకిలీ విత్తనాలు దొరికాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ అవుతుంది. అటువంటి సీడ్ మీరు రైతు సోదరులు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇమ్మీడియట్ గా మీరు పోలీసు వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఏ లోకల్ ఏఈఓస్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమ్మీడియట్ గా దాని మీద మీరు కేసు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా బిల్లు మాత్రం కంపల్సరిగా ఆథరైజ్డ్ డీలర్స్ అంటే మన తాండూరులో కానీ, బషీరాబాద్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో కానీ, అదేవిధంగా పెద్దేములు కానీ, యాలాల్ మండల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్మీపూర్ దగ్గర డీలర్స్ ఉన్నారు, లైసెన్స్ డీలర్స్ ఉన్నారు. ఆ డీలర్స్ దగ్గర మాత్రమే మీరు ఈ విత్తనాలు కొనాలి. ఏ రకము పత్తి విత్తనం అయినా ఒకటే దిగుబడి ఇస్తుంది. అంతేగాని ఒకటే ఒక కంపెనీకి సంబంధించిందే మీరు అడిగితే రైతు సోదరులు అది ఏదైనా ఒకటే రకంగా దిగుబడి ఇస్తుంది కాబట్టి అది సమంజసం కాదు. అదేవిధంగా బిల్లు మీరైతే ఏదైతే పత్తి విత్తనాలు కొంటారో బిల్లు కంపల్సరీ పొందాలి. ఆ బిల్లు పంటకాలం మొత్తం మీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే మన ప్యాకెట్ కూడా ఏదైతే మీరు పత్తి విత్తనాలు కొంటున్నారో ఆ ప్యాకెట్లు కూడా పంటకాలం మొత్తం మీ దగ్గర భద్రపరుచుకొని ఆ పంటకాలం అయిపోయిన తర్వాత దాన్ని మీరు తీసేయవచ్చు. అంతవరకు జాగ్రత్తగా ఉంచవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, ఈ నకిలీ విత్తనాలు ఏమైనా దొరికినాయి సార్ ఇటీవల? అంటే నిన్న మొన్న ఒక ఎక్మై గ్రామంలో ఒక 415 కేజీలు దొరికింది. అలాగే ఇప్పుడే ఒక వార్త ఏంటంటే 90 కేజీలు మంతట్లో దొరికాయని చెప్పేసి. అదేవిధంగా యాలాల్లో కూడా కర్నూలు నుండి తీసుకొస్తుండగా, భూత్పూర్ కర్నూలు నుండి తీసుకొస్తుండగా గత ఫిబ్రవరిలో పట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో 3 కేసులు జరిగాయి. దాని ఊర్లో ఎవ్వరు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకొని లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరు ఇన్ఫార్మ్ చేస్తే మేము తగు చర్యలు తీసుకుంటాము. ఎవరైనా నకిలీలు అమ్మితే కఠిన చర్యలు మాత్రం తప్పవు. సార్, ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ గ్రామాల్లో తిరుగుతున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మన వాగు దగ్గర ఉన్న రీసెర్చ్ స్టేషన్ దగ్గరికి వెళ్లి మీరు చూపించుకొని అది కరెక్ట్ మంచి సీడ్ ఉందా లేదా కాదా అని తెలుసుకొని మీరు అటువంటి విత్తనం వాడుకోవచ్చు. నిన్న చిట్టిగన్నపూర్ నుండి మాకు ఒక 2-3 రైతులు విత్తనాలు తెచ్చుకున్నారని చెప్పారు. వాళ్ళ ప్యాకెట్లో మాకు ఫోటోలు పెట్టడం జరిగింది. మేము ఆ లైసెన్స్ నెంబర్లు అన్ని వెరిఫికేషన్ చేస్తే మంచి విత్తనాలే. సో అటువంటి ఏమైనా ఉన్నా మేము దాన్ని నిర్ధారించి చెప్తాం. ప్రాబ్లం ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పాఠశాలల పునఃప్రారంభం వరకు పూర్తి చేయాలని తాండూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద తాండూరు పట్టణంలోని 27 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, అందులో 15 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్, పోలీస్, విద్యాశాఖ, కార్మిక శాఖల సమన్వయంతో పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పైన
మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా జిఎం ఇండస్ట్రీస్ గారు పాల్గొనడం జరిగింది. దీంట్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో స్కూల్కు సంబంధించిన మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఫండ్స్ శాంక్షన్ చేశారు. మన మెక్మా ఓబీలు ఒక చైర్పర్సన్గా, కో కన్వీనర్గా అక్కడ ఉన్న హెచ్ఎంలు పార్టిసిపేట్ చేస్తున్నారు. బాడీ మెంబర్స్, టీచర్స్కు, పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ బాడీ మెంబర్స్గా ఉన్నారు. ఇదంతా కోఆర్డినేషన్తో వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. 50% వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో భాగంగా మనము ఈ 5th వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పెయింటింగ్లన్నీ వేసుకున్న తర్వాత స్కూల్స్ ఓపెన్ చేయడం, స్టార్ట్ చేయడం రన్ అవుతుంటాయి. అప్పుడు 12th నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఈలోగా బడిబాట కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో రిక్వెస్ట్ చేసి ఆ పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేటట్టు, మన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు అద్భుతంగా తయారవుతున్నాయి కాబట్టి ఇందులో జాయిన్ చేసి మన టీచర్స్తో, మన మెక్మా స్టాఫ్తో, మున్సిపల్ స్టాఫ్, లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ గారితో కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చేసి స్కూల్ డ్రెస్సెస్ ఇవ్వడము, స్టిచ్చింగ్ కూడా మన మెక్మా స్టాఫ్తోనే స్టిచ్చింగ్ చేయిస్తున్నాము. అవి కంప్లీట్ చేసుకొని డ్రెస్సులు ఇవ్వడము, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఒక కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నది. కాబట్టి ఈరోజు దీనిపైన ఒక డిస్కషన్ మీటింగ్ లాగా పెట్టుకొని ఏ కాంపోనెంట్ ఎంతవరకు కంప్లీట్ ఉంది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎప్పటిలో కంప్లీట్ చేస్తారనేది ఒక డిస్కషన్ పెట్టుకొని చేయడం జరిగింది. దీంట్లో ఎంఈఓ గారు, లేబర్ ఆఫీసరు, మన టౌన్ ఎస్ఐ గారు, మన మెక్మా టీఎంసీ సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇదంతా సక్సెస్ఫుల్గా 15th లోపల కంప్లీట్ చేసుకొని స్కూల్స్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. గత 30 రోజులుగా నిష్ఠా ఫౌండేషన్, సేవాభారతి ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాలలో గత 30 రోజులుగా 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచిత తరగతులు నిర్వహించారు. శనివారం ఈ తరగతుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భాష్యం కళాశాల కరెస్పాండెంట్ విద్యారత్న పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ ఓటమి గెలుపుకు నాంది కావాలని, ఫెయిల్ అయ్యాం అని బాధపడకుండా చెప్పిన తగు సూచనల ప్రకారం తప్పులను సరిదిద్దుకొని పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకొని భవిష్యత్తుకు మంచి బాట వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనురాధ, రామచందర్, మల్లికార్జున్, వెంకట్, జగదీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే నిష్ఠా ఫౌండేషన్, సేవాభారతి ఆధ్వర్యంలో ఈ భాష్యం కాలేజ్ లో మీకు 2 రోజుల పాటు ఏం చేశారు, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, తెలుగు కానీ అన్ని క్లాసులు కూడా నిర్వహిస్తుంది. కాబట్టి మేము నిష్ఠా అంటే భాష్యం కాలేజ్ తరఫు నుంచి నిష్ఠా ఫౌండేషన్ కి, సేవాభారతికి మీకు మ్యాథ్స్ చెప్పిన రాజసారి కావచ్చు, మీకు సైన్స్ చెప్పిన మేడం కి కావచ్చు, తర్వాత మిగతా కావచ్చు, మీకు ధన్యవాదాలు చెప్తాము. ఎందుకంటే 10th క్లాస్ ఎవరైతే మీరు ఉన్నారో మీరంతా కూడా టాపిక్ సంబంధించిన మీరందరూ కూడా మా పిల్లలే. కాబట్టి మీరు ఫెయిల్ అయినా ఫెయిల్ కావడం తప్పు కాదు, మీరు చెప్పకపోవడం తప్పనేది ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మీకు చెప్పేయడం జరిగింది. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా కూడా మీరు బెటర్ మార్క్స్ అంటే ఏదైతే మీరు అనుకుంటారో ఆ గోల్ అయితే ఖచ్చితంగా మీరు రీచ్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ మిస్టేక్స్ మీకు తెలుసు కాబట్టి రెక్టిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా బెటర్ గా పేపర్ ప్రజెంట్ చేసి బెటర్ గా మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఎగ్జామినేషన్ తర్వాత థర్డ్ నుంచి మీకు ఎగ్జామినేషన్ ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, అందరూ మీరు పాస్ అవుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి గ్రేడ్ కూడా మీకు వస్తాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనేది గుర్తుపెట్టు. మీరు తప్పు అయితే చేయలేరు. తప్పు మనం ఏం చేసినట్లయితే అంటే అవకాశం వచ్చినా కూడా మళ్ళీ పాస్ కాకపోవడం తప్పు. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. కాబట్టి అది మాత్రం మీరు చేయరు. అది చేయకుండా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఏముందో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీ సార్ మీకు ఏమైనా చెప్పారో, క్లాస్ మీకు ఏమైనా చెప్పారో రివైజ్ చేసుకోండి. ఇంకా 3-4 days టైం ఉంది. 3rd నుంచి మీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ గా డే వైజ్ ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేసుకొని బెటర్ మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎవరైతే తక్కువ వచ్చినాయని చెప్పిందో మీకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామినేషన్ లో 8 points ఒకవేళ మీకు 7 point మీద 8 point మీద వస్తే వాళ్ళకి మిమ్మల్ని మళ్ళీ నేర్చుకునేటట్టు మీరు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. మీకు అవకాశం దొరికింది ప్రూవ్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ గాట్ ఎన్ ఆపర్చునిటీ కాబట్టి దాని ప్రకారం చేయండి. నెక్స్ట్ కూడా మీరు ఎట్లా పాస్ అవుతారు కాబట్టి 10th క్లాస్ మీద అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ కెరీర్ పైన మీరు ఫోకస్ చేయండి. ఎంపీసీఆర్, బైపీసీఆర్, సిఈసీఆర్, ఎంబీసీఆర్ ఏ గ్రూప్ తీసుకుంటారు, దాని తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి క్లియర్ గా మీరు ఒక అవగాహన తెచ్చుకోండి, అవేర్నెస్ తెచ్చుకోండి. దాని ప్రకారం మీరు చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. రైట్, లాస్ట్ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. వీఆర్ హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. ఖచ్చితంగా మీరు బెటర్ మార్క్స్ తెచ్చుకుంటారు, బెటర్ గ్రేడ్స్ తెచ్చుకుంటారు, పర్ఫెక్ట్ ప్రజెంట్ చేస్తారని హోప్ అయితే మాకు ఉంది. కాబట్టి మీకు ఎవరైతే క్లాసులు చెప్పారో ఆ సార్ వాళ్ళని కూడా ఇంకోసారి మేము
థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం భాషణ కాలేజ్ తరఫు నుంచి కూడా. ఆ భాషణ కాలేజ్ చిన్న ప్రయత్నం ఏం చేసిందంటే తాండూరు ప్రాంతంలో ఎవరైతే పిల్లలు ఫెయిల్ అయిందో వాళ్ళకి క్లాస్ చెప్పాల్సిన ఉద్దేశం ఉంటే అది మేము పూర్తి చేసినాం, మేము ప్రాంగణం ఇచ్చినాం. కాబట్టి నెక్స్ట్ కూడా భాషణ కాలేజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాలేజ్ మీరు చూసిండ్రు, ప్రాంగణం మీరు చూసిండ్రు, లెక్చరర్స్ ఎట్లుంటారో ఏ సంగతి మీకు తెలుసు కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఫెయిల్ అయితే పాస్ చేయడమే కాదు, మీ బెటర్ ఫ్యూచర్ పంపించడం కూడా మేము చేయగలుగుతాం, మొత్తానికి మేము గైడ్ కూడా చేయగలుగుతాం భాషణ కాలేజ్ అని చెప్పి. థ్యాంక్ యూ. దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని దేవాదాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లిలో శ్రీ అభయ ఆంజనేయ ఆలయ భూమి మరియు దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని దేవాలయాలను సందర్శించి ఆలయ భూముల రక్షణ, ఆలయాల్లో ధూపదీప నైవేద్యం, ఆలయ పరిశుభ్రతలను పరిశీలించడం జరుగుతున్నదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆలయ భూమి రికార్డుల ప్రకారం విస్తీర్ణం ఉందా లేదా, రక్షణ చర్యలు ఏవి, దేవాదాయ భూమిని పరిశీలించి సర్వే చేసి అద్దులు పాతి రక్షణ కంచెలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాండ్ల శివకుమార్, పూజారి తంబలి శ్రీనివాస్, రాజేశ్వర స్వామి, హనుమంత్ రెడ్డి, జంగం బుడ్డయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. తాండూరు బస్ స్టాప్ లో గత 32 సంవత్సరాలుగా వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లని నీటిని అందిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా చలివేంద్రం కొనసాగుతున్నదని, త్రాగునీటితో పాటు సుమారు 500 మంది పైగా ప్రయాణికులకు మజ్జిగ కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి గురువారం నారాయణ సేవలో భాగంగా ఉచిత అన్నదానాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. బాలంపేట్ फोन में लेने का नहीं, फोन में डालने के బాబంది అమ్మాయి ఇక్కడ రాండి, అమ్మా నీడ పోయి రండి, కట్ట మీదకి రండి. ఇంకా టైం పడుతుంది బస్ రానికి, ఇప్పుడే అన్ని రండి. ఓలా కూర్చోకుండా అని చెప్తున్నాను, అందుకే గడ్డ మీకు రాని చెప్తున్నాను. ఇంకా రండి, రాకుండా నీళ్ళు తాగలేదు దాడి. పక్క ఉన్నానా రండి, సాయంకాలం రండి.
राम इधर सोनिया खाना नहीं ముందు దేవుడి రాని ఓం శ్రీ సాయిరామ్. ఈ సంవత్సరం 20-30 సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఈ పట్టణం లోపల. ప్రతి సెక్టర్ నుంచి మళ్ళా రోజు వరకు ఇలా తప్పకుండా రోజు గంట ఒక్కొక్కరు 45 మంది కలిసి గంటకు 2-4-5 మంది కలిసి అందరూ రెగ్యులర్గా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాటర్ నింపుతారు. రోజు డ్రమ్ములు వాళ్ళ రాత్రి నింపి చల్లగా అయినాక రోజు ఉదయం పోస్తున్నాము. అన్ని మినరల్ వాటర్. నెల రోజుల నుంచి వీళ్ళిద్దరు రోజు సేవ చేస్తున్నాం. రోజు ఉదయం ఎప్పటికి వస్తారు అలా తెలియదు. ఇప్పుడు 2 ఏమైంది? 2 ఏళ్ళు నీళ్లు పోయేవాటి, వాటర్ పోయేవాటి, నువ్వు పోయేవాటి నేను పోయేవాటి 32 ఏళ్ళ. ఇదే సమస్య ఇదే సమస్య స్వామి సేవ చేస్తున్నాము. ఏమంటే 11 గంటలకు వచ్చి 2 గంటలకు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ 2 గంటల చాలా మంది తాగుతున్నారు భక్తులు. గురువారం భోజనాలు కూడా పెడుతున్నారు. మరి నల్లగా నీళ్ళు అయిపోతుంది. ఈ ఆట మెండుగలం అయిపోతుంది. అమ్మా దైనా అనేది చెప్పండి గ్రామం చూపున్నాడు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
cable.